హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు ఒక మంచినీటి సరస్సు కోసం చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది మరెక్కడో కాదు, మన రాష్ట్రంలోనే విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్లో అచ్యుతాపురం అనే విలేజ్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు 1800 ఎకరాల విస్తీర్ణంలో ఆవరించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో సంవత్సరం పొడవునా 365 డేస్ నీరు ఉంటుంది ఫ్రెండ్స్. ఎండాకాలంలో కూడా ఉంటుంది. ఇది కేవలం ఒక సరస్సు మాత్రమే కాదు, ఎన్నో రకాల అరుదైన పక్షులకు రక్షిత ప్రదేశం కూడా, బర్డ్ శాంచురీ అన్నమాట. ఇక్కడ ఈ సరస్సులో ప్రత్యేకత ఏంటంటే లోటస్ ఫ్లవర్స్, లోటస్ లీవ్స్తో కవర్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మనం బోట్లో వెళ్ళేటప్పుడు మనకు నచ్చినన్ని ఫ్లవర్స్ తీసుకొని రావచ్చు వితౌట్ ఎనీ కాస్ట్. ఈ మధ్యనే దీన్ని ఏపీ టూరిజం వాళ్ళు ఎంతో సుందరంగా పరిశుభ్రంగా అభివృద్ధి చేశారు. పిల్లలు ఆడుకోవడానికి పార్క్స్, పెద్దవాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్స్, వ్యూ పాయింట్స్, సెల్ఫీ పాయింట్స్, ఇలా మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫైబర్ బ్రిడ్జ్లా ఉంటుంది. మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళి అక్కడ కనిపిస్తున్న బోట్లని మనం మాట్లాడుకొని, అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళతో మాట్లాడుకొని మనం కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో సింగిల్ బోట్ ఉంటుంది, డబుల్ బోట్ ఉంటుంది. ఇక్కడ ఒక టికెట్ సిస్టమ్ అదేమి ఉండదు ఫ్రెండ్స్. లైక్ చిన్న బోట్ అంటే పర్ హెడ్ 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. షేరింగ్ బోట్లో అయితే పర్ హెడ్ 150 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ బోట్లో సింగిల్గా కొంతమంది ఫోటో షూట్స్ కోసం, ఈ వెడ్డింగ్ షూట్స్ కోసం వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇవి. వింటర్స్లో కానీ, మంచి ఎర్లీ అవర్స్లో, ఎర్లీ మార్నింగ్ కానీ, లేట్ ఈవినింగ్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. మామూలుగా బోట్ రైడ్ అంటే మోటార్ బోట్ కాదండి, వితౌట్ మోటార్. ఇక్కడ లోకల్ ఫిషర్మ్యాన్స్, లోకల్ నైబర్స్, విలేజర్స్ వాళ్ళందరూ ఈ నాటు పడవలు అంటాం, కానీ అవి ఫైబర్ బోట్స్తోనే, ప్లాస్టిక్ మెటీరియల్తోనే ఉంటాయి. ఇంతకుముందు ఎర్లీ డేస్లో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ అయితే తాటి దొంగలతో బోట్ లాగా షేప్ చేసి ఒక్కొక్కరు లేదా ఇద్దరిద్దరిని తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అలా కాకుండా ఒక బోట్లో రఫ్గా ఒక 10 మెంబర్స్ వరకు సిట్టింగ్ అరేంజ్ చేశారు. అలాగే 2 బోట్లు జాయిన్ చేస్తే 15 మెంబర్స్ వరకు ఉంటుంది, 15 to 20 మెంబర్స్. ఇవి మోటార్తో కాకుండా పెద్ద పెద్ద వెదురు కర్రలతో, ఒక 30-40 ఫీటు లెంత్ ఉండేది వెదురు కర్రలతో ఈ లోకల్ ఫిషర్మెన్నే మనల్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్తారు. ఇక్కడ టూరిజం వారి గైడ్లైన్స్ ప్రకారం లైఫ్ బోట్స్ కూడా, అదే లైఫ్ జాకెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బట్ అవి వేసుకోకపోవడం మన ఇష్టం. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే ధైర్యంగా కూర్చోవచ్చు, స్విమ్మింగ్ రాలేని వాళ్ళు అవి వేసుకొని కూర్చోవచ్చు. మనం నార్మల్గా సిటీస్లో చూసే వాటర్ వరల్డ్స్, థీమ్ పార్క్స్లో ఉన్నట్టు కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. రియల్గా, న్యాచురల్గా అనిపిస్తుంది. ఈ రెగ్యులర్ సిటీ బిజీ లైఫ్లో, మెకానికల్ లైఫ్లో స్ట్రెస్ నుంచి రిలీఫ్ రావాలంటే ఇలాంటి న్యాచురల్ ప్లేసెస్ కూడా విజిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. కేవలం పెద్దవాళ్ళే కాదు, చిన్నపిల్లలు కూడా ఈ బోట్ రైడ్ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన కంటెంట్, ఈ ప్లేస్ కవరింగ్, ప్రజెంటేషన్ అంతా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియోస్ కోసం, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్ రియల్ బ్లాగ్స్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.